మర్యాద రామన్న తీర్పు. ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనిక భూస్వామి ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు పేరు శ్రీధరుడు. శ్రీధరుడికి వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకంగా సంబంధాలు రాసాగాయి. వచ్చిన సంబంధాలన్నిటిలోకి ఘనమైన సంబంధంగా చూసి ధర్మయ్య తన కొడుక్కు నిశ్చయించాడు. పెళ్లి ఊరేగింపు ఏనుగు అంబారీతో జరగాలని ధర్మయ్యకు అనిపించింది. ధర్మయ్య దగ్గర ఏనుగు లేదు గాని అతని మిత్రుడైన గంగయ్య వద్ద ఒక ఏనుగు ఉంది. ధర్మయ్య గంగయ్య వద్దకు వెళ్ళి, గంగయ్య, మా అబ్బాయి పెళ్లి నిశ్చయించాను. పెళ్లి ఘనంగానే చెయ్యాలనుకుంటున్నాను. ఊరేగింపుకు నీ ఏనుగును అరువిచ్చావంటే పెళ్లి పూర్తి కాగానే దాన్ని నీకు తిరిగి ఇస్తాను అన్నాడు. గంగయ్య ఏనుగును అరువివ్వటానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ ఏనుగును భద్రంగా తనకు అప్పగించాలని, అది తన తాతగారి నాటి ఏనుగు అని ధర్మయ్యతో మరీ చెప్పాడు. పెళ్లి పూర్తి అయి ధర్మయ్య స్వగ్రామానికి తిరిగి వచ్చే దారిలో కర్మ చాలక ఏనుగు కాస్త చచ్చిపోయింది. గంగయ్య, నీ ముఖం చూడడానికే సిగ్గుగా ఉంది. నీ ఏనుగు వచ్చే దారిలో చచ్చిపోయింది. నీకు ఏనుగు ఖరీదు కావాలో మరొక ఏనుగే కావాలో చెప్పు అన్నాడు ధర్మయ్య. నాకు నా ఏనుగే కావాలి. ఎన్ని ఏనుగులైతే నా ఏనుగు అవుతుంది, దాన్నే నాకు తెచ్చి ఇయ్యి అన్నాడు గంగయ్య మూర్ఖంగా. చచ్చిన ఏనుగును ప్రాణాలతో ఎలా ఇవ్వను అన్నాడు ధర్మయ్య. గంగయ్య వెళ్ళి మర్యాద రామన్న దగ్గర ధర్మయ్య మీద ఫిర్యాదు చేశాడు. గంగయ్య చెప్పినది ధర్మయ్య చెప్పినది విన్నాక మర్యాద రామన్నకు ఒక్క సంగతి స్పష్టమైంది. ఏనుగు ముసలిది. అది కాలం మూడి చచ్చింది. దాని చావుకు ధర్మయ్య అశ్రద్ధ ఏమాత్రమూ కారణం కాదు. గంగయ్య పట్టుదల నిజంగా ఏనుగు కోసం కాదు, ధర్మయ్యకు ఏదైనా శిక్ష పడాలనే. మీకు రేపు నా తీర్పు చెబుతాను రండి అని మర్యాద రామన్న ధర్మయ్యను గంగయ్యను పంపేసి ధర్మయ్యకు రహస్యంగా ఒక చీటీ కూడా పంపాడు. మర్నాడు న్యాయస్థానానికి గంగయ్య వచ్చాడు గాని ధర్మయ్య రాలేదు. మర్యాద రామన్న గంగయ్యతో, ఎందుకో ధర్మయ్య రాలేదు, నువ్వు వెళ్ళి అతన్ని పిలుచుకురా అన్నాడు. గంగయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి, ధర్మయ్య అంటూ తలుపు తోశాడు. తలుపు వెనక ఉన్న కుండలు కాస్త పగిలాయి. అయ్యో, నా తాత ముత్తాతల నాటి కుండలు కాస్త పగలకొట్టావా గంగయ్య అన్నాడు ధర్మయ్య లోపల నుంచి వచ్చి. గంగయ్య కుండలకు డబ్బిస్తానంటే ధర్మయ్య తనకు ఆ కుండలే కావాలన్నాడు. ఇద్దరూ మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళారు. ధర్మయ్య గంగయ్య మీద ఫిర్యాదు తెచ్చాడు. గంగయ్య, ధర్మయ్య కుండలు ధర్మయ్యకు ఇచ్చెయ్యి, నీ ఏనుగును నీకిప్పిస్తాను అన్నాడు మర్యాద రామన్న. గంగయ్య తెల్లముఖం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. వెర్రి పిల్ల. ఒక గ్రామంలో ఒక గృహస్థుకు వెర్రిబాగుల కూతురు ఉండేది. ఆ పిల్ల వాగుడు వింటే ఎవరూ చేసుకోరు. అందువల్ల ఆమెకు సంబంధం కుదరడం చాలా కష్టమైంది. ఎవరైనా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నోరు మూసుకోమని తల్లిదండ్రులు నయానా భయానా ఎంత చెప్పినా లాభం లేకపోయింది. ఒక రోజున ఎవరో పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసి తల్లి ఆ పిల్లను ముస్తాబు చేసి ఆమె మాట్లాడకుండా చేద్దామని, చూడమ్మా, ఈ తమలపాకులు నీ దగ్గర ఉంచుకుని పెళ్లి కొడుకు గడప లోపలికి రాగానే వీటిని నోట్లో వేసుకో, నట్టింటోకి రాగానే నములు, మళ్ళీ గడప దాటి వెళ్ళిపోయాక ఉమ్మెయ్యి అన్నది. కొంతసేపటికి పెళ్లి చూపులకు వచ్చిన వాడు గడప లోపలికి అడుగు పెట్టాడు. అది చూసి వెర్రిబాగుల పిల్ల, గడప లోపలికి వచ్చాడే, నోట్లో వేసుకోనా అని కేకపెట్టింది. ఈ మాట విన్న పెళ్లి కొడుకు కాస్త బెదురుతూ నట్టింటోకి వచ్చాడు. నట్టింటోకి వచ్చాడు, నములుతున్నా అన్నది వెర్రిబాగులది. ఈ మాటలకు హడలిపోయి వాడు బయటికి పరిగెత్తాడు. గడప దాటాడే, ఉమ్మెయ్యనా అని వెర్రిబాగుల పిల్ల మళ్లీ కేకపెట్టింది. పెళ్లి కొడుకు వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.